మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వెమ్లవాడ పట్టణంలో ఉన్న తిప్పపూర్ గోశాల వద్దనైతే ఉన్నామండి. సో ఈ రోజు ప్రభుత్వ వీపుగా ఆది శ్రీనివాస్ గారు అయితే తిప్పపూర్ గోశాలలో ఉన్నటువంటి ఆవులను గాని కోడలు గాని ఉచితంగా పంపించేస్తున్నారు పేద రైతులకు. తర్వాత గోశాలలు నడిపించేవారు, తర్వాత హిందూ మతాల వారికి సంబంధించిన గోశాలకి అయితే ఉచితంగా పంపిణీ అయితే చేస్తున్నారు. సో ఆ విధంగా ఇక్కడికైతే చాలా మంది రైతులు అయితే వచ్చారు, ఉచితంగా పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఒక్క రైతుకు 2 కోడలను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూడొచ్చు చాలా మంది రైతులు కూడా ఉన్నారు. సో చాలా మంది కూడా దరఖాస్తు కూడా చేసుకున్నారు కాబట్టి సో ఇక్కడ అయితే మనకు చూడొచ్చు. స్వామి దేవస్థానం వేములవాడకి భక్తులు అధిక సంఖ్యలో గోవులను అలాగే కోడెలను కోడె దూడలను కూడా సమర్పించి ఉన్నారు. ఈ యొక్క సమర్పణ అనేది వారం వారం మనకు ఒక 500 వరకు భక్తులు సమర్పిస్తున్నట్లుగా తెలిసింది. ఈ యొక్క స్ట్రెంత్ అనేది మన దగ్గర అధికంగా అవడం వల్ల మన స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ గారు, అలాగే మన జిల్లా కలెక్టర్ గారు ఇద్దరు కూడా ఈ యొక్క పేద రైతులకు అందరికీ కూడా ఉచితంగా వ్యవసాయం చేసుకునే రైతులకు మాత్రమే ఉచితంగా పంపిణీ చేయడం కోసం అని చెప్పి ఈ రోజు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం పక్షాన. వారికి మా దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాము. అలాగే రైతులు కూడా ఈ యొక్క కార్యక్రమానికి మేము పేపర్లో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ఇమ్మీడియట్ గా స్పందించి కొన్ని వందల సంఖ్యలో అప్లికేషన్స్ వారు కూడా మాకు రిక్వైర్మెంట్ ఉందని చెప్పి, అలాగే వారి యొక్క ఏఈఓ గారి దగ్గర కూడా అందరూ కూడా సర్టిఫికేట్స్ అన్ని తీసుకొచ్చారు. రైతులకు కూడా చాలా ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని అత్యధికంగా ప్రచారంలో తీసుకొచ్చిన ప్రెస్ మిత్రులకు కూడా ఈ దేవస్థానం తరఫున మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ యొక్క ఆ కార్యక్రమం మన స్థానిక ఎమ్మెల్యే గారి ఒక ఆధ్వర్యంలో వారి యొక్క చీఫ్ గెస్ట్ గా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతున్నది. ఈ రోజు సార్ కూడా ప్రభుత్వ లెవెల్లో చాలా చర్చించే విషయం గురించి దీనికి ఒక సొల్యూషన్ తీసుకురావడంలో వారి యొక్క ముఖ్య భూమిక పోషించున్నారు. ఈ పేద రైతులకంటూ దేవస్థానం చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఇచ్చిన దాఖలాలు లేవని కూడా మాకు తెలిసింది. కాబట్టి ఎమ్మెల్యే గారు ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని ప్రభుత్వంలో ఒప్పించి ఈ యొక్క పేద రైతులందరికీ కూడా ఉచితంగా ఇస్తే వాళ్ళు పాడి పరిశ్రమ వృద్ధి చెందుతుందనే ఒక మంచి యొక్క ఆబ్జెక్ట్ తోటి ఈ యొక్క కార్యక్రమాన్ని వారు పెద్ద మనసుతో నిర్వహించడం జరుగుతుంది. ఈ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో దిగించదగ్గ అంశాన్ని ఈ రోజు మన ఎమ్మెల్యే గారు పూనుకొని వారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే గారికి, గౌరవాన్ని డిప్యూటీ గారికి, కలెక్టర్ గారికి, రైతులకి,
పత్రికా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రారంభోపన్యాసం జిల్లా కలెక్టర్ గారు సంజయ్ కుమార్ ఝా గారిని ప్రారంభించవలసిందిగా మనం చేస్తున్నాను. సో ఈరోజు ఈ ప్రోగ్రాం నడుస్తుంది. ఇది మా ఆనరబుల్ విప్ గారికి చాలా ధన్యవాదాలు. వాళ్ళు ఆధ్వర్యంలో ఇది ఎంత గొప్ప ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. అండ్ దీని తర్వాత ఈ ఒక చాలా గొప్ప విషయం, ఒక వారంలో ఇది ఇక్కడ చాలా బురద ఉండేది, మీరు అందరూ ప్రెస్ మిత్రులు వచ్చి చూశారు. సో అది దీంట్లో ఒక వీక్లో, ఒక వారంలో మీరు ఎంత మార్పు చేయగలరు, దీనికి చాలా సంతోషం. అండ్ దీనికంటే ఎక్కువ ఇంకా సమాచారం ఏమంటే 1 కోటి రూపాయలు 1,11 లక్షలు ఇంకా మంజూరు చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి. దీంతో ఇక్కడ షెడ్స్ కట్టాం, ఇంకా సీసీ రోడ్స్ మొత్తం సీసీ ఫ్లోరింగ్ చేయడం జరుగుతుంది. అది కూడా త్వరలో 1 నెల టైం ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఈ ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా ఉంటుంది ఈ కోరెలు పంపిణీ. ప్రతిరోజు ఇప్పుడు మీరు అది పెట్టారు, ప్రతిరోజు పెడతాం, ఎట్లా సో ఈ మొడాలిటీస్ మీకు చెప్పడం జరుగుతుంది. కానీ ఈరోజు ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషం. మీరు అందరూ చూస్తున్నారు. మీకు ఏదో ఇబ్బంది వస్తే, ఎక్కడైనా ఏదో కనిపిస్తే దయచేసి మా దృష్టికి తీసుకురండి. అండ్ ఈ మంచి ప్రోగ్రామ్ చేయడానికి మీ ఈఓ గారికి ఇంకా మొత్తం మా పొలిటికల్ లీడర్స్, ప్రెస్ వాళ్ళు అండ్ మన ఆఫీసర్స్కి చాలా చాలా ధన్యవాదాలు. అండ్ చీఫ్ గెస్ట్ గారికి కూడా దీనికి చాలా కాంగ్రాచులేట్ చేస్తూ సార్కి ఒకసారి నేను అది ఇస్తున్నాను మైక్. ఈనాటి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులు వచ్చేసినటువంటి శ్రీ సంజయ్ కుమార్ ఝా గారు, జిల్లా కలెక్టర్ గారు, నూతనంగా మన జిల్లాకు వారు కలెక్టర్గా రావడం జరిగింది. అదేవిధంగా నూతనంగా వేములవాడ రాజన్న ఆలయాన్ని కూడా గణేష్ టెంపుల్లో ఇతర ప్రాంతాల్లో సేవలు అందించి మనకు 2 రోజులు అవుతుంది, 1వ తారీఖు నాడు నూతనంగా మరి ఈరోగా కూడా పదవి బాధ్యత స్వీకరించినటువంటి వారు రావడం ఒక టఫ్ జాబ్, ఒక చక్కటి సేవా కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది ఈవో గారు. అదేవిధంగా సిబ్బంది, ఆలయానికి సంబంధించినటువంటి ఈ PA2 శ్రీనివాస్ గారు కానీ, ఇక్కడ ఈ గారు కానీ, శ్రీరామ్ గారికి సిబ్బంది అందరూ ఇక్కడ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, మున్సిపల్ కమిషనర్, అదేవిధంగా గౌరవ పాత్రికేయ మిత్రులు, ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రైతు సోదరులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నారు తెలుసు. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ సంబంధించినటువంటి గో సంరక్షణ కోసం కార్యక్రమం నిర్వహించిన పెద్దలు కూడా ఈ కార్యక్రమం ఉన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా వారికి కూడా నమస్కారం తెలియజేస్తూ, దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరం సన్నిధిలో ఆ రాజన్న దేవుడికి భక్తుడికి మధ్యలో ఓ అనుబంధము, ఒక బంధము. ఎక్కడెక్కడో ఉండేటువంటి భక్తులు వేములవాడ రాజన్నను దండం పెట్టుకొని కోరిన కోరిక తీర్చు తండ్రి అని నిజగూడను కడితే ఆ కోరిక తీరుతుందనేటువంటి నానుడికి నిదర్శనంగా పేదల దేవుడుగా, పేదల కొంగు బంగారమే నిలుస్తున్నటువంటి వేల రాజన్న ఆలయంలో ప్రతినిత్యం భక్తుల కోలాహలంతో స్వామివారి దర్శనము, అమ్మవారి దర్శనంతో పాటు వారి కోరికలు తీరిన తర్వాత కోడెముక్కును నిజ కోడనిచ్చి వెళ్ళడం ఆనవాయితీగా వస్తున్న క్రమం. ఆ కోడెలను సంరక్షించడానికి వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించినటువంటి తిప్పాపూర్ గోశాలలు, ఇతర గోశాలలు 400 నుండి 500 వరకు నిల్వ ఉంచుకునేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి గోశాల 6 మాసాల క్రితం జరిగినటువంటి ఒక ఘటన వల్ల మన అప్పటి వరకు ఇతర గోశాలకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం కానీ, ఇతర సేవా మార్గంలో గోశాల సంరక్షించుంటే వారికి ఇచ్చేటువంటి క్రమంలో జరిగిన ఇబ్బందుల వల్ల వాటిని రైతులకు లేదా మిస్యూజ్ అవుతున్నాయి చెప్పండి. కోడెలను ఒక నిర్ణయం తీసుకునే వరకు కూడా ఎవరికి ఇవ్వద్దని చెప్పండి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల గత ప్రభుత్వంలో సుమారు 6 మాసాల క్రితం అనుకుంటా, అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్ల
400 నుంచి 500 సామర్థ్యం ఉన్న గోశాలో ఈరోజు ఇంచుమించు 1500 పైచిలుకు కోడలు రావడం వల్ల ఓవైపు వేసవికాలం వచ్చింది, కోడల్ని సంరక్షించుకోవాలి. మళ్ళీ ఈ లోపల వర్షాకాలం వచ్చింది, కోడల్ని సంరక్షించుకోవాలి. ఈ లోపల ప్రభుత్వం పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేసవి కాలంలో కూడా గోవులను కోడలను సంరక్షించే బాధ్యతను తీసుకోమని అధికారులకు, సీఎంఓ ఆఫీస్ ఉన్నటువంటి అధికారులకు, ఎండోమెంట్కి సంబంధించినటువంటి అధికారులకు కూడా ఆదేశాలు ఇచ్చి ఆనాడు వేసవి కాలంలో కూడా తాత్కాలికంగా షెడ్లు వేసి తాత్కాలికంగా వాటికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా స్ప్రింక్లర్ను పెట్టి ఎండ వేడి మీద తట్టుకునే విధంగా వాటికి ఇబ్బంది కాకుండా మనం తాత్కాలికంగా సేవలు చేయడం జరిగింది. కానీ వర్షాకాలం వచ్చింది. ఇప్పుడే కలెక్టర్ గారు అన్నారు, కొత్తగా మరి కలెక్టర్గా 10 రోజుల క్రితమే రావడం, మరి గోశాలకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉందని పలు పత్రికలు, పలు సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించే వాళ్ళు, పలు టీవీ ఛానళ్లలో వచ్చినటువంటి క్రమంలో మీ అందరూ కూడా ఇక్కడ రావడానికి బయలుదేరి వస్తే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితిని చూసి తక్షణమే ఇదే ప్రాంతం నుంచి కలెక్టర్ గారు నేను ఇద్దరం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కోడల సంరక్షణ కోసం, ఎందుకంటే ఈ దేవాలయము భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం వేల రాజన్న ఆలయంలోనే కోడెల ముక్కు ఉంది కాబట్టి అలాంటి నిజ కోడెను భక్తుడు సమర్పించినటువంటి ఆ కోడెకు ఆ భక్తుడి విశ్వాసాన్ని కూడా మమ్ము చేయకుండా చూడాలి కాబట్టి గౌరవ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన ఆదేశాన్ని కూడా పాటిస్తుంది. ఇక్కడ నుంచి మేము గౌరవ ఉన్నతాధికారులకు కలెక్టర్ గారిని ఇద్దరం కూడా ఫోన్లో మాట్లాడి ఇక్కడ పరిస్థితి వివరించగానే బహుశా దేవాదాయ శాఖ సమయం వాళ్ళే హిస్టరీలు అంటున్నారు 4-5 రోజులను కలెక్టర్ గారు మేము ప్రతిఫలం పంపగానే 1,11,00,000 రూపాయలు కోడల సంరక్షణ కోసం ఈరోజు షెడ్ల నిర్మాణానికి సిమెంట్ రోడ్లకు నిధులు మంజూరైనాయి. ఇవి సరిపోకుండా ఇంకితరత్ర కూడా డ్రైనేజ్ వ్యవస్థ కానీ తప్పనిసరిగా దేవాదాయ శాఖ ద్వారా గోశాలను బ్రహ్మాండంగా ఇంప్రూవ్మెంట్ చేసి భక్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా భక్తులు ఇస్తున్నటువంటి కోడలను దేవుడికి అందిస్తూనే తద్వారా సామాజిక సేవలో రైతులు కూడా అందివ్వాలని చెప్పి ఆలోచన తీసుకొని వచ్చినప్పుడు, ఎందుకంటే ఇతరత్ర మార్గాలకు ఇచ్చినప్పుడు మనం కొన్ని వింటున్నాం చేదు నిజాలు అలా జరగకూడదని చెప్పిన ఆలోచనతోటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సీఎంఓ ఎండోమెంట్కి సంబంధించిన శాఖ అధికారుల ఆదేశాల మేరకు కలెక్టర్ గారు ఒక కమిటీని వేసి గత 2 మార్లు కలెక్టర్ గారు కూర్చొని ఏ విధంగా ఇస్తే బాగుంటుందని నాకు బాగా గుర్తుంది. 2 సార్లు చైర్మన్గా ఉన్నప్పుడు 2005-9 మధ్యలో కూడా ఆ సమయంలో కొంతమంది రైతులకు ఆనాడు ఇచ్చినాం. ఆ తర్వాత ఆ విధానం మళ్ళినటువంటి సందర్భం, మళ్ళీ అదే విధానం తీసుకొస్తే పేద రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి మనం 2 జోడెడ్లను ఇచ్చినట్టు అవుతుంది. స్వామివారి మొక్కు తీర్చుకున్న వారికి కూడా మా కోడెలను స్వామివారి సమర్పిస్తూ స్వామివారి ద్వారా పేదలకు అందించి చెప్పిన భావన కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చక్కటి మార్గం అనేటువంటి ఆలోచనతోటి ఈ రోజు ఇంచుమించు 1500 పైచీలకు ఉన్నటువంటి కోడెలను పేదలకు పంపిణీ చేయడానికి మొన్నటి రోజే కలెక్టర్ గారు నిర్ణయం తీసుకున్నారు. నిన్నటి రోజే నోటిఫికేషన్ పేపర్కి ఇచ్చినాం. రాత్రి మేము సాయంత్రం 3-4 గంటలకు కలెక్టర్ గారు మాట్లాడిన డిఓ గారు మాత్రం వచ్చిన సమాచారం 100 మంది అప్పటికే రైతులు అప్లోడ్ చేసుకున్నారు. ఏఈఓల దగ్గరికి పోయి వాళ్ళకు ఉన్నటువంటి పాస్ పుస్తకాలతో సర్టిఫికేట్ కూడా తీసుకొని చెప్పని విని సంతోషం అనిపించింది. పేద రైతులకు ఇవి అందుతున్నాయని చెప్పని ఈ సందర్భంగా నేను రైతులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవి కూడా మీకు వ్యవసాయం చేసుకొని జీవనం కొనసాగించడానికి ఇచ్చేటువంటి కార్యక్రమంగా మీరు దయచేసి వీటిని దేవుళ్ళగా చూసుకునేటువంటి బాధ్యతను తీసుకోవాలని మీరు ఈరోజు ఇచ్చేటువంటి అగ్రిమెంట్లో కూడా ఈ 2 ఎడ్లను నా స్వంత వ్యవసాయానికి వాడుకుంటాను తప్ప మరొకరికి అమ్మను, మరొకరికి ఇవ్వను, వీటిని నా స్వంత బిడ్డలాగా సాదుకుంటానటువంటి మాటను అగ్రిమెంట్ కూడా ఇచ్చి తీసుకుపోవాల్సింది. ఈ సందర్భంగా రైతులకు విజ్ఞప్తి. సార్ నాకు తెలుసు రైతుల యొక్క ప్రేమ, వారికి వ్యవసాయం చేసుకుని ఎద్దుల్ని సాయంత్రం 5 కాగానే గడ్డలను చూసుకొని అప్పుడు గడ్డలు లేదు మాపు కాగానే అదే దొడ్డుకోవాలను ఎడ్లకు మేతేసి రావాలని నీళ్లు పెట్టాలని చెప్పి అనేవాళ్ళు. ఎందుకంటే రైతులకు ఉన్న అనుబంధం తెలుసు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము జాగ్రత్తగా రాజన్న కోడలు కాబట్టి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీకున్న ప్రేమని తక్కువే కోడలపైన ఎడ్లపైన మీకున్న ప్రేమని తక్కువే చూపించలేను, కానీ ఒకసారి జాగ్రత్తలు చెప్పడానికి కోసం ప్రయత్నం చేస్తున్నా. ఈ రోజు మీరు తీసుకుపోయేటువంటి ఈ కోడలను మీ వ్యవసాయానికి అనుబంధంగా ఉపయోగించుకొని వాటిని చక్కగా సంరక్షించుకొని వేలకు మంచినీళ్లు వేలకు దాని మేతలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మీరు చూసుకోవాలని వారికి చక్కగా సేవలు అందిస్తూ తద్వారా వాటి సేవలను మీరు పొంది వ్యవసాయంలో రాణించాలని, రైతులు అభివృద్ధిలోకి రావాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ, ఇది ప్రతి నెలకు ఒకసారి మనకు ప్రతి నెలలో ఇప్పుడు ఇంచుమించు 1500 ఉంటే 1000 కోడల వరకు ఇచ్చేసుకొని 4 నుంచి 5,000 కోడలు మనం ఎప్పుడు
బ్యాలెన్స్గా మన దగ్గర ఇలాగ ఉండాలి కాబట్టి 400 కోట్ల వరకు మనం బ్యాలెన్స్ పెట్టుకొని వాటిని మిగతా ఎప్పుడెప్పుడు 50 అయినా 100 ఎక్కువైనా తప్పనిసరిగా నోటిఫికేషన్ ఇస్తాం. లేదు ఇదే రోజు ఒకవేళ 1000 కంటే ఎక్కువ మంది ఉన్నా ఎవరు ఆందోళన చెందకండి. తద్వారా మీ సీరియల్ నెంబర్ రోస్టర్ కలెక్టర్ గారు కూడా పెట్టడం జరిగింది. ఎవరి దరఖాస్తు ముందుంటే వారికి సీరియల్ నెంబర్ కూడా ఇస్తున్నాం. 1000 వరకు ఇప్పుడు ఇచ్చి 1001కి రాలేదనుకుందాం, నెక్స్ట్ మంత్ ఆ 1001 నుంచి 1050 వరకు కూడా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం పేద రైతుల కోసం తప్పనిసరిగా తీసుకుందాం. ఇందులో ప్రాంతాలకు సంబంధం లేకుండా పేదవాళ్ళు ఈ ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి ఎవరు వచ్చి దరఖాస్తు పెట్టుకున్నా పేదవాడు రైతు వ్యవసాయం చేసుకుని జీవనం కొనసాగిస్తుందని చెప్పండి అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా సర్టిఫికేట్ తీసుకుని వస్తే తప్పనిసరిగా వారందరికీ లైన్ ద్వారా ఒకరి తర్వాత ఒకరికి ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కార్ తీసుకుంటుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేష్ గారు కూడా చక్కటి ఆలోచన చేసిండ్రు. ఇక్కడ కూడా నేను కలెక్టర్ గారిని ప్రత్యేకంగా అభినందించాలి. ఎందుకంటే వారు వచ్చిన కొత్తలోనే వెళ్దాం గోశాలను చూద్దామని చెప్పి అనడమే కాకుండా చక్కటి పరిష్కార మార్గానికి వారు కూడా ఉన్నటువంటి అనుభవాన్ని మన జిల్లాకు ఉపయోగిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో పనిచేసినప్పుడు వాళ్ళ స్నేహాలు కూడా మన ప్రాంతానికి ఉపయోగపడే విధంగా చేస్తున్నారు. ఏవోగా కొత్తగా వచ్చినటువంటి వారు కూడా చక్కటి ఆలోచన పడ్డు తప్పనిసరిగా రాజన్న ఆలయానికి వచ్చేటువంటి భక్తులు కూడా మెరుగైన సేవలు అందించడంలో మరి ఈవో గారి నాయకత్వంలో కలెక్టర్ గారి నాయకత్వంలో చక్కటి కార్యక్రమాలు రూపుదిద్దుకుంటూ చెప్పిన ఒక భావన ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ మరి కోడెల విశ్వాసాన్ని ఏదైతే రాజన్న ఆలయానికి భక్తుల విశ్వాసానికి వమ్ము చేయకుండా రైతు సోలు తీసుకొని పోయిన వాళ్ళు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అధికారులకు ప్రత్యేకంగా అభినందన అందజేస్తా ఉన్నా. అనేక మంది అనేక సందర్భాల్లో కూడా చేసినటువంటి ఆలోచనలన్నీ గమనించి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందరికీ మా ఉదయపు నమస్కారం. అర్థమయ్యేలాగా సమాజానికి అర్థమయ్యేలాగా గోవులు ఎట్లా మీరు చూసుకోవాలి, ఎట్లాగో రైతులు గోవులు అంటే వాళ్ళ కన్నబిడ్డలాగా చూసుకోవడం వాళ్ళకు తెలిసినప్పటికీ తమరు మళ్ళీ ఒకసారి వాళ్ళకు గుర్తు చేసి చాలా వాళ్ళ బాధ్యతలు గుర్తు చేశారు సార్. మీరు చాలా ధన్యవాదాలు సార్. ఈ యొక్క కార్యక్రమానికి తమరు రావడం మాకు చాలా ఆనందం సార్. మీ ఆధ్వర్యంలో జరగడం మాకు ఇంకా ఆనందంగా ఉంది సార్. మీ యొక్క సహకారం కూడా గుడికి ఈ రకంగానే కొనసాగిస్తున్నారు. చాలా ధన్యవాదాలు సార్. అలాగే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి ఎమ్మెల్యే గారిని కలెక్టర్ గారిని తర్వాత మేము సీరియల్ వైజ్గా రైతులను పిలుస్తాము. ఒక్కొక్కరు వచ్చేసి వాళ్ళ గోవులను వాళ్ళకు అప్పచెప్తాము. అప్పచెప్పే ముందు అగ్రిమెంట్ పైన సంతకాలు కూడా పెట్టించుకుంటాము. ఆ ఒక్క రైతులు వచ్చి తీసుకెళ్లాల్సిందిగా మనం చేస్తున్నాం. కాశీగా పేరొందిన వేములవాడ దేవస్థానంలో చిరకాల వాంఛ నాకైతే నేను విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగం చూస్తున్నా. నాకు చాలా సంతోషకర విషయం, ఈరోజు ఆనందదగ్గ విషయం. ఈరోజు ఏంటంటే మేము అనుకునే 3 రోజుల నుంచి వీటి గురించి ఆలోచిస్తున్నాం. సీఎం గారు రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించడం జరిగింది. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు సీనన్న చాలా శ్రద్ధ తీసుకున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ గారు కొత్తగా రావడం వల్ల సారైతే చాలా రెస్పాన్స్ ఇచ్చారు. గోవులకు మేము బాధ్యత తీసుకుంటున్నాం, మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం అని చెప్పడం జరిగింది. చాలా సంతోషకర విషయం. ప్రతి ఒక్క రైతుకు చెందాలని అనుకున్నాం. ప్రతి ఒక్క రైతుకు ఈరోజు రైతు కళ్ళలో ఆనందం చూస్తున్నాం. తీసుకుపోతారు వాళ్ళందరూ మంచిగా చూసుకొని ఆ రైతులందరూ మళ్ళీ తిరిగి కోడె మొక్కల రూపంలో మళ్ళీ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. మీ అందరికీ ఈవో గారికి మరియు ఇక్కడ అందరికీ పేరు పేరు చేతులిచ్చి నమస్కరిస్తున్నా. జై గోమాత, జై జై గోమాత. భక్తుల నమ్మకాన్ని సంరక్షణ సమితి భక్తుల నమ్మకాన్ని మీ నమ్మకాన్ని కాపాడే బాధ్యత తీసుకుంటూ రైతులు ఈ విధానం యథావిధిగా కొనసాగుతుంది. మా కలెక్టర్ గారు ఆదేశాలు ఏమిచ్చి చెప్పుకుంటున్నా ప్రతి నెల ఇప్పుడు ఏ రైతు అయితే కొనుక్కోపోతుండ్రో అతను సర్ప్రైజ్గా ఫోన్ కాల్ చేయకుండా విజిట్ చేసి రావాలి. ఆ కోడెలను వాళ్ళు చూసుకుంటున్నారు లేదనేది కూడా ఆదేశాలు ఇచ్చారు. ఎవ్రీ మంత్ క్రాస్ చెక్. ఇంతకుముందు ఆర్టీసీ బస్సులలో ప్రైవేట్ బస్సులలో ఉంటుండే ఆర్టీసీ బస్సులో కూడా చెక్ చేయడం, టికెట్ తీసుకోవడం లేదని ఏ విధంగా ఈ కోడలు తీసుకుపోయినటువంటి రైతు వాటిని సంరక్షించుకుంటూ లేదని చెప్పి కూడా ఎవ్రీ మంత్
క్రాస్ చెక్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటాం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. మీ అందరికీ పేరు మీరు కూడా చెక్ చేయండి, మీకు కూడా ఇస్తాము. ఒక పని చేయండి, మనం ఓపెన్ ఏ రైతులకైతే 1000 కోడలు ఇస్తామో ఆ 1000 కోడలకు సంబంధించిన లిస్టులు సామాజిక మాధ్యమాలు పెట్టేసి రాజన్న కోడే మనం ఏ రైతుకి ఇచ్చాం, ఏ గ్రామానికి ఇచ్చాం, అవసరమైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని మిస్యూజ్ చేస్తే ఆ గ్రామానికి మనకి 2 సంవత్సరం వస్తుంది. అక్కడ రైతు గురించి మనం చర్య తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వాలంటీర్ సర్వీస్ చేస్తే మేము ఆల్రెడీ ఉన్నాం. ఎవ్రీ మంత్ ఈ కార్యక్రమం జరుగుతుంది. యథావిధిగా రైతులకు మనం రాజన్న కోడలు ఇచ్చేటువంటి బాధ్యత. పక్కన పట్టుకోవచ్చు, మన రైతులు బాగుంది అందరు కాపాడుకుంటే క్రాస్ చెక్ చేస్తారు మళ్ళా. సుమీత్ అండి చాలా మంది రైతులైతే దగ్గర 4 జిల్లాల నుంచి అయితే వచ్చిరట దరఖాస్తులు చేసుకోవడానికి. సో 300 పైగానైతే దరఖాస్తులు చేసుకున్నారు. అర్హులైన రైతుల కోసం అయితే ఉచితంగా అయితే పంపించేస్తున్నారు. సో ఇప్పటిదాకా కూడా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు అయితే తన చేతుల మీదుగానైతే పంపిణీ చేయడం అయితే జరిగింది. సో అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు కూడా రావడం అయితే జరిగింది. సో తన చేతుల మీద కూడా అయితే పంపిణీ అయితే చేశారు. సో ఇంకా దరఖాస్తులు అయితే ఆహ్వానిస్తున్నారు. ఇంకా చాలా మంది కూడా ఉన్నారు ఇక్కడ మనకు చూడొచ్చు. సో ఇంకా ఎవరికైనా కావాల్సిన వారైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి తిప్పపూర్ గోశాలలో దరఖాస్తులు అయితే ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సంప్రదించి మీరు అర్హులైతే కనుక వీలైతే 2 కోడలను అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రోజే కాకుండా ఇంకా 3 రోజుల వరకు కూడా టైం ఉంది. ఇంకా మళ్ళీ నెలకు కూడా ఇలాంటి ప్రోగ్రామ్ అయితే కూడా పెడతారంట. సో ఎవరికైనా కావాల్సిన వారు, ఎందుకంటే ఇక్కడ చాలా ప్లేస్ కూడా లేదు, పైగా వాటికి కూడా ఇబ్బంది అవుతుంది, వాటిని చూసుకోవడానికి వాటికి సంరక్షణ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి పైగా వీళ్ళ అధికారుల పైన కూడా ఆరోపణలు కూడా మనకు వ్యక్తం అవుతున్నాయి. దేవాదాయ శాఖ వారు అయితే నిర్ణయించడం అయితే జరిగింది, రైతుల కోసం ఉచితంగా పంపిణీ చేయాలి. ఇది ఒక మంచి కార్యక్రమం అయితే చెప్పొచ్చు. రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.